ప్రెస్ కార్యాలయంలో జూపుడి ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. పిళ్ళాయిలో చూద్దాం. యూనివర్సిటీలో ఉన్నటువంటి 400 ఎకరాలు, అదేవిధంగా మిగతా ఇంకొక చోట ఉన్నటువంటి ఒక 450 ఎకరాలు, మొత్తం 800 ఎకరాల భూమిని జీఓఎంఎస్ నంబర్ 11 ఆయన తీసుకుని ఇచ్చినటువంటి విధానం కోర్టు దాకా వెళ్లటం జరిగింది. ఇది జడ్జిమెంట్. ఈ జడ్జిమెంట్ చంద్రబాబు నాయుడు చేసింది తప్పు, ఇది డిస్మిస్ చేయబడుతుందని చెప్పడం జరిగింది. ఈ 850 ఎకరాల భూమిని 2020లో జరిగే 2020లో జరిగే ఒలింపిక్స్ గేమ్స్ ని ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తాం. ఈ ఏర్పాటు చేసే గేమ్లకి భూమి కావాలని, ఆ తర్వాత అక్కడ లైఫ్ స్టైళ్లు, తర్వాత ఇంకొక స్టార్ హోటల్స్ వీటన్నింటి కడతామని వాళ్ళు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ భూమిని దారాదత్తం చేయడం జరిగింది. ఒక జీవో ద్వారా ఆనాటున్నటువంటి సెక్రటరీ చందనా ఖాన్. ఆ తర్వాత ఆవిడిచ్చినటువంటి జీవోని కోర్టుకెళ్తే ఆ జీవోని చంద్రబాబు నాయుడు గారు కేబినెట్ లో ఏం చేశారంటే జీవోని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. కేబినెట్ లో పెట్టేసి కేబినెట్ హ్యాస్ టేకెన్ ఎ డెసిషన్, సెక్రటరీ ఇచ్చినటువంటి జీవోని కేబినెట్ దాన్ని తీసుకొని ఇది సరే అయిందని చెప్పడం, దాన్ని కోర్టుకెళ్తే కోర్టు కొట్టేయడం జరిగింది. ఇక్కడ ఒక అంశం, చంద్రబాబు నాయుడు గారు రాజా ఆఫ్ కరప్షన్ అనే ఒక పుస్తకాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఆ పుస్తకాన్ని తీసుకెళ్లి కోర్టుకెళ్తే 26 జీవోల్ని ఆ కోర్టులో పెట్టి ఆ జీవోల్ని విచారించడం జరిగింది. ఈ జీవోల్ని విచారించే క్రమంలో హైకోర్టు చాలా స్పష్టంగా ప్రభుత్వం దీని మీద స్పందించాలని కూడా కోరింది. కానీ ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమం సిబిఐ ఏ రోజు కూడా ప్రభుత్వం తన వాదనని కోర్టుకు వినిపించలేదు. ఇటు కాంగ్రెస్ కానీ, అంతకు ముందున్నటువంటి తెలుగుదేశం కానీ, వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న ఆటకం ఏంటంటే ఈ రోజు ఐఏఎస్ల మీద అనవసరంగా ఒక అపచారంగా లేకపోతే ఒక అబద్ధం జరుగుతూ ఉంది, వీళ్ళని రక్షించాల్సిన అవసరం ఉంది. నేను పరిపాలించినప్పుడు ఐఏఎస్లు ప్రమోషన్లు వస్తే రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో ఉన్న ఐఏఎస్లు జైలుకి వెళ్తున్నారని పెద్ద మనిషి చెప్తున్నాడు. నేను అడుగుతూ ఉన్నా, మీ పరిపాలనలో ఉన్నటువంటి ఐఏఎస్లు ఏనాడు ఇచ్చినటువంటి జీవోలన్నింటినీ కూడా ఈ 26 జీవోలు వీళ్ళు ఇచ్చినాయి కదా, ఈ 26 జీవోల మీద కదా ఎంక్వైరీ జరుగుతుంది. ఈ 26 జీవోల మీద ఎంక్వైరీ జరుగుతుంటే మీరెందుకు ఈరోజు నిరుత్సాహంగా ఉన్నారు? మీరెందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇప్పటి ప్రతిపక్ష నాయకుడికి ఉందా లేదా? ఈ జీవోల్ని ఈరోజు ఐఏఎస్లో మాకు భద్రత కావాలని కోరుతున్న క్రమం, మంత్రులు కూడా విచారించండి అని అడుగుతున్న విధానం, హైకోర్టు చాలా స్పష్టంగా ఎవరైతే జీవో ఇచ్చారో, ఎవరైతే ఆ డిపార్ట్మెంట్ కి మంత్రిగా ఉన్నారో, ఎవరైతే ఆ డిపార్ట్మెంట్ ని ఏలేరో ఆ మంత్రి, ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇద్దరు నోట్ ఫైల్ చేసి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీని పక్కకి ఐఏఎస్ఎల్ని ఈ రోజు సిబిఐ విచారిస్తుందంటే వీళ్ళందరూ కూడా ఎక్కడో ఏదో ఒక సామెత చెప్పినట్టుగా బాధపడిపోతున్న విధానం చాలా విచిత్రంగా ఉంది. అందరూ కలిసి రాజశేఖర రెడ్డి గారిని దోషిగా చేయాలనే ఒక వాదనని ముందుకు తీసుకొస్తున్నారు. నేను అడుగుతున్న కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది క్యాబినెట్, దీని మీద మీకు ఏమాత్రమే గౌరవం ఉన్నట్లయితే మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఆయా డిపార్ట్మెంట్లకి నాయకత్వం వహించినటువంటి మంత్రులు ఈ రోజు మీ ప్రభుత్వంలో కూడా ఉన్నారు. వాళ్ళని విచారించకుండా మీరు ఎందుకు చేస్తున్నారు? ఈరోజు ఐఏఎస్ వర్సెస్ సిబిఐ, ఐఏఎస్ వర్సెస్ ఐపీఎస్, ఐఏఎస్ వర్సెస్ మినిస్టర్స్, ఈ విధంగా అయిపోయి ఈ రాష్ట్రం అల్లకల్లోలం అవుతున్నటువంటి ఈ సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్న ఐఏఎస్లు కానీ మొత్తాన్ని రాజశేఖర రెడ్డి గారి మీద, మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు దీనికి బాధ్యుడని చెప్పే ఈ వితండ వాదాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ విధానం, ద్వంద్వ విధానం ఏదైతే ఉందో, మీరు ఇచ్చినటువంటి జీవో మీ దగ్గర ఉన్నటువంటి సెక్రటరీ చందనా ఖాన్ గారు ఇస్తే అది కేబినెట్ లో ఆమోదింపు వేసుకుని సెక్రటరీకి ఏం సంబంధం లేదు కేబినెట్ కు అంటున్నారు. నేను అడుగుతున్నా, అక్కడ సెక్రటరీ సంబంధం లేకపోతే ఇక్కడ సెక్రటరీకి ఏ విధంగా సంబంధం ఉందని సిబిఐ ముందు వీళ్ళందరూ కూడా విచారణ గురవుతున్నారు. ఎందుకు మీరు కేబినెట్ ఈ డెసిషన్ ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు? కేబినెట్ దీన్ని ఎందుకు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీగా ఆమోదించలేకపోతున్నారు? ఆనాడు ఒక వాదన, ఈనాడు ఒక వాదన. చంద్రబాబు నాయుడు గారిని అందుకే ప్రజలు నమ్మటం లేదు ఈ రాష్ట్రంలో అనేది దీని ద్వారా అర్థమవుతా ఉంది. రెండో అంశం ప్రధానంగా చూసినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైన విషయాల్ని మనం ఈరోజు చూస్తా ఉన్నాం. మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కేంద్రీకృతం చేసి
జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లో ఉన్నటువంటి అనేకమైన అంశాలని తట్టుకోలేక ఒక విష ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామని, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తాడని వీటన్నిటిని చేసేటువంటి ఈ పెద్ద మనుషులందరూ కూడా మేము వేస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు నిజంగా నిజాయితీ పరులైతే ఈ రాష్ట్రంలో ఈ కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా సగానికి పైగా రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఉన్నారు. మీ దగ్గర పనిచేసే ఐఏఎస్ ఈరోజు బాధపడుతూ ఉన్నాడు. మీ దగ్గర పనిచేసిన సెక్రటరీ ఈరోజు విలువలాడుతూ ఉన్నాడు. ఆ సెక్రటరీని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. కాబట్టి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అనే బిజినెస్ రూల్స్ కండక్ట్ ని మీరు తీసుకొని సెక్రటరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం మీ దగ్గర పనిచేసే ఒక ఉద్యోగి ఏ విధంగా బాధ్యుడవుతాడు తప్పుకి, ఆ ఉద్యోగికి పైన ఉన్నటువంటి ఒక మంత్రి ఏ విధంగా బాధ్యత నుంచి తప్పుకుంటాడు. ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం? మన ప్రజాస్వామ్యం మీరు అనుకున్నట్టుగా లేకపోతే మీరు కోరుకున్నట్టుగా మన ప్రజాస్వామ్యం రాయబడలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఇచ్చినటువంటి రాజ్యాంగం ఏం చెప్తుందంటే, ప్రతి అంశాన్ని కూడా మంత్రి బాధ్యత తీసుకోవాలి, నాట్ ద సెక్రటరీ. ది టోటల్ హోల్ రెస్పాన్సిబిలిటీ గోస్ టు ద మినిస్టర్ బికాస్ హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ద మినిస్ట్రీ. కాబట్టి దాన్ని తప్పించుకొని మీరు ఐఏఎస్ల మీద నెడుతున్న విధానం ఇదేదైతే ఉందో ఇది ఐఏఎస్ని స్కేప్ గోట్ చేయడం కోసం, ఐఏఎస్ని బలి ఇవ్వటం కోసం, ఐఏఎస్ని మీరు పని చేయకుండా ఉండటం కోసం. ఐఏఎస్లు ఈరోజు మంత్రిని చూసి ఈరోజు ఒక దళారీ వచ్చాడు, ఈ దళారీ చెప్పిన పని నేను చేయాలనా, నేను రూల్స్ రెగ్యులేషన్ చదువుకొని నాకు టైం ఉన్నప్పుడు నేను చేస్తానన్న దశకి ఈరోజు ఐఏఎస్ వెళ్ళటం జరుగుతుంది. అంటే డెమోక్రసీ ఏమవుతుందంటే ఎగ్జిక్యూటివ్, బ్యూరోక్రసీ, జ్యుడిషియరీ ఈ మూడింటిని సరైన పద్ధతిలో తీసుకెళ్లాల్సినటువంటి ప్రభుత్వం విఫలమవుతూ ఉన్నది. మొత్తం మీరు తప్పించుకున్న క్రమంలో జ్యుడిషియరీ చెప్పినటువంటి దాన్ని సిబిఐ ద్వారా లేకపోతే ఇంకొక ద్వారా చేసి ఎగ్జిక్యూటివ్ గా చేయాల్సిన పని మీరందరూ కూడా నిర్వీర్యం చేస్తున్నారు. ఇది ఈ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ మంచిది కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అసలు మంచిది కాదు. రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్లడంలో విఫలమైనటువంటి మీరు ఈ రాష్ట్రం విలువలాడుతూ ఉన్నది. ఈ రాష్ట్రం ఒక తమిళనాడు లాగా తయారైపోయి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి ఉండేటటువంటి ఐఏఎస్లుగా, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి ఒత్తాసులు పలికే ఒక సెంటర్ గా తయారు చేసే విధానం, సౌత్ లో మద్రాస్ లో ఉన్న కల్చర్ ని ఇక్కడ తయారు చేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి ఒక విధానం కనబడుతూ ఉన్నది. ది బ్యూటీ ఆఫ్ బ్యూరోక్రసీ ఈజ్ న్యూట్రాలిటీ. ఈ న్యూట్రాలిటీని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ న్యూట్రాలిటీని మెయింటైన్ చేయనటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ ఇవి ఇలాగే ఇబ్బంది పడతారు. కాబట్టి మీ మంత్రి ఏం చెప్తుంటే ఆ మంత్రి చెప్పిన దానికి మీరు తలొప్పకుండా యు ఆర్ ది ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ది మినిస్టర్, దిస్ ఈస్ కాన్స్టిట్యూషన్, ఇది రాజ్యాంగం చెప్పేది. మీరు మంత్రికి చెవులు కళ్ళు లాంటి వాళ్ళు, అతనికి అన్నిత్యం అడ్వైజ్ ఇవ్వాల్సినటువంటి వాళ్ళు. యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్, దే హ్యావ్ బీన్ ఎలక్టెడ్. సెలక్షన్ లో వచ్చినటువంటి మీరు మేధావులు కాబట్టి మీరు 60 సంవత్సరాల సర్వీస్ లో ఉంటారు, వీళ్ళు ఒక 5 సంవత్సరాలు మాత్రమే సర్వీస్ లో ఉంటారు. కాబట్టి దీన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఎక్కడో రాజశేఖర రెడ్డి గారి అవినీతికి ఈ 92 మంది ఐఏఎస్ తలూపారని చెప్పేసి వీళ్ళను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలాగా చూపించి రాజశేఖర రెడ్డి గారి పేరు చెబితే మిమ్మల్ని వదిలేస్తాం లేకపోతే శిక్షిస్తామనే దశకెళ్తాం. ఇది రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టుగా భావించాలి. ఈ ప్రభుత్వాన్ని నడిపే విధానం ఇది కాదని భావించాలి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ రోజు ఐఏఎస్లు పెన్ డౌన్ లోకి వెళ్ళినా, ఐఏఎస్లు సంఘాలతో వెళ్ళినా, ఐఏఎస్ల సంఘాలు విడిపోయినా, ఐఏఎస్ల మంత్రులకు సహకరించబోయినా ఈ రాష్ట్రాన్ని దివాళా తీయించే దిశగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం, ఇక్కడ ఉన్నటువంటి పాలకపక్షం చాతగానితనంగా చేస్తూ ఉన్నది. చనిపోయిన రాజశేఖర రెడ్డి గారిని దోషిగా చూపించాలనే ఒకే ఒక తాపత్రయంతో వీళ్ళిద్దరూ కుమ్మక్కై చేస్తున్న ఈ విధానాన్ని ప్రజలు గ్రహిస్తామన్నారు. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్, వీళ్ళు ముస్సోరిలో ట్రైనింగ్ పొంది ఈ దేశాన్ని పరిపాలించడానికి ఉన్నటువంటి బ్రెయిన్ ఉన్నటువంటి నాయకులు వీళ్ళు. కాబట్టి వీళ్ళతోటి తప్పులు చేయించారనే ఒక అపోహని రాజశేఖర రెడ్డి గారి మీద నెట్టాలని చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఉన్నాం. నల్ల సూర్యప్రకాష్ గారు మాట. సిబిఐకి సంబంధించినంత వరకు కేంద్రంలో ఒక పద్ధతితోనే పాటిస్తా ఉంది, రాష్ట్రంలో ఒక పద్ధతి. కేంద్రంలో అయితే రాజాను విచారించాలంటారు. అదేవిధంగా ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినటువంటి సుబ్రహ్మణ్య స్వామి, చిదంబరంను, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ను, అదేవిధంగా సోనియా గాంధీని వీళ్ళని విచారించాలని చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ రాష్ట్రానికి వచ్చే వరకు
రాష్ట్రంలో ఒక్క రాజశేఖర రెడ్డి గారిని మినాయిస్తే ఏ మంత్రులను కూడా విచారించాలన్నటువంటి పద్ధతి వల్ల సిబిఐ దగ్గర లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, లేదా రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా దోపిడీ చేశారనేటువంటి దాని మీదనే దాని చుట్టే తిప్పుతా ఉన్నారు. దానికోసం ఒక గోతి దోవటం జరిగింది. ఆ గోతిలో జగన్మోహన్ రెడ్డిని పడేయాలనుకుంటే ఇప్పుడు మొత్తం ఏంటంటే మొత్తం యంత్రాంగం ఇవాళ ఉన్నటువంటి మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా పడేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఏంటంటే నిజాయితీగా సిబిఐ వివరించాల్సినటువంటి అవసరం ఉంది. వివరించకపోతే ఇప్పుడున్న నమ్మకం పూర్తిగా అపనమ్మకంగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఐఎంజీ కేసులో వచ్చినటువంటి ఒక జడ్జిమెంట్ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఈ జీవోని కొట్టేయమని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కోర్టుకెళ్తే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక సెక్రటరీ ద్వారా ఇచ్చినటువంటి జీవో దీన్ని తర్వాత కొట్టేయటం జరిగింది. ఐఎంజీ భూములకు సంబంధించింది. అసలు ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మీరన్న దానికి రివర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపడుతుంది. ఎందుకు బలపడుతుందంటే పక్షపాతంగా జరుగుతున్నటువంటి సిబిఐ ఎంక్వైరీ, కోర్టు డైరెక్షన్ ప్రకారం నడవనటువంటి హై స్టేట్ అంటే ఇక్కడ ఉన్నటువంటి క్యాబినెట్, ఈ రెండింటినీ ఐఏఎస్లు ఇప్పుడు దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి నినాదాన్ని ఐఏఎస్లు కూడా చెప్పడం వల్ల మాకు బలం వచ్చింది. సిబిఐ పక్షపాతంగా ఉందని. ఎందుకుందంటే మినిస్టర్ని విచారించకుండా హైకోర్టు చెప్పింది మినిస్టర్స్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తరపున ఒక వాదన మీరు కూడా కోర్టులో వినిపించండి. కానీ ఇక్కడ స్టేట్ కోర్టుకి వెళ్ళలేదు. ఇప్పుడు కోర్టుకి వెళ్ళకపోవడం వల్ల మినిస్టర్ని పట్టుకోవడానికి భయపడ్డటువంటి సిబిఐ సెక్రటరీస్ దగ్గరికి వెళ్ళింది. సెక్రటరీస్ అసలు నాకేం సంబంధం, మినిస్టర్ చెప్తేనే నేను చేశాను, నేను ఒక ఉద్యోగిని అక్కడ, మినిస్టర్ ఇస్ మై బాస్, అతని దగ్గర పనిచేసే ఒక గుమస్తాలాగా నేను ఉంటాను, అతను ఏం చెప్తే చేయాల్సిన అవసరం ఉంటుంది.